నమస్తే సార్. నమస్తే అండి. గత 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ ఏపీలో అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో విజయసాయి రెడ్డి గారు హై పీక్స్‌కి వెళ్ళారు చాలా స్పీడ్‌గా. అంతే స్పీడ్‌గా మళ్ళీ చాలా కిందకు వచ్చేశారు. ఈ రాజకీయ ఉత్థాన పతనాలు అనేవి ఆయన విషయంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్ గారు నంబర్ 1 అయితే నంబర్ 2 విజయసాయి రెడ్డే అనే ఒక పరిస్థితి ఒకానొక పరిస్థితి ఉండేది ఏపీలో. ఆయన అసలు అటు వైజాగ్ నుంచి ఇటు తిరుపతి దాకా మొత్తం ఆయనే టాప్ ప్రయారిటీలో ఉండేది. వైఎస్ జగన్ గారి ఆంతరంగికుడిగా ఆయన రైట్ హ్యాండ్‌గా పేరుండేది. ఈయన తర్వాతనే వైవి సుబ్బారెడ్డి కానీ, సజ్జలు కానీ వీళ్ళందరూ ఉండేది పరిస్థితి. తర్వాత రాను రాను ఏమైందంటే వైజాగ్‌లో కొంచెం రాజకీయంగా ఆయన దెబ్బతిన్నారు. మొత్తం మీద ఆయన భాషలో చెప్పాలంటే తన మీద దుష్ప్రచారాలు చేశారని. ఏమి భూ కబ్జాల దగ్గర నుంచి రకరకాల ఆరోపణలు, రకరకాల ఇవి వచ్చినాయి ఆయన మీద. అట్లా వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆయన ఆ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఆయన కొంచెం డౌన్ ట్రాడెన్ అవుతూ వచ్చేశారు. వస్తున్న నేపథ్యంలో జగన్ గారు ఆయన అక్కడి నుంచి మార్చి వేరే జిల్లాకు పంపించి అట్లాగే ఐప్యాక్ చూసుకోమని చెప్పి కొంతకాలం చేసి, అంటే ఆయన ఇది బాగా తగ్గిస్తూ వచ్చి వైవి సుబ్బారెడ్డి గారిని ఈ ప్లేస్లో వైజాగ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పంపించారు. సో ఇటువంటివన్నీ కూడా ఆయనకి ఒకానొకప్పుడు ఆయన ఢిల్లీలో జగన్ గారికి లాబియింగ్ చేసేవాడు. ఏది స్టేట్ ఇంట్రెస్ట్లకు సంబంధించి అండ్ జగన్ గారి వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మోడీ, అమిత్ షా వాళ్ళతో ఈయన చాలా క్లోజ్ ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ జగన్ గారు ఏదైనా ఢిల్లీలో ఒక అసైన్మెంట్ ఇస్తే నిమిషాల్లో చేయించడం ఇట్లా చేసేవాళ్ళు. సో అటువంటి వ్యక్తి ఒకసారి చెప్పుడు మాట విని తన పరపతి తగ్గించారు, తన స్థాయి తగ్గించారు అనేది ఆయనలో కొంత పడిపోయింది, ఒక అసంతృప్తి. ఇట్లా ఆయన ఈ 5 ఏళ్లలో చీకటి వెలుగులు ఆయన చూడటం జరిగింది ఈ రాజకీయంగా. జగన్ కోటరీ నుంచి ఆయన మెల్లిమెల్లిగా దూరం అవుతూ వచ్చేశారు. ఇక తర్వాత ఆయన బాగా సైలెంట్ అయిపోయినారు. ఇక ఈ 5 ఏళ్ల కాలంలోనే ఆయన చేస్తున్న ఈ ట్విట్టర్లో చేసే కామెంట్స్, ముఖ్యంగా తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తున్న కామెంట్స్ అవి వివాదాస్పదం కావటం. సో ఓవరాల్గా ఏంటంటే ఏపీలో సామాన్య ప్రజానీకంలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక రకమైన కొంచెం నెగిటివిటీ క్రియేట్ అయింది. సో ఇదంతా ఏంటంటే ఇక ఆయనలో ఒక రకమైన దాన్ని ఏమంటాము, ఒక అస్థిరత్వ భావన ఒక నెగిటివ్గా ప్రొజెక్ట్ కావటం. దాంతో ఆయన దీని నుంచి ఎట్లా బయటపడాలి అనే ఒక మదనంలో అయితే కొంతకాలం నుంచి ఉన్నారు. ముఖ్యంగా జగన్ గారికి ఈయనకి ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ అయితే వచ్చింది. 1-2 సార్లు మళ్ళీ ఆయన పిలిపించి మళ్ళీ ఆయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. కానీ మొత్తానికి ఆయనలో అయితే ఆ బీజం పడింది చూడండి. ఈ నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ రాజకీయంగా కొన్ని కుంభకోణాలు, ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ వెళ్ళిపోవటము, కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం రావటము వచ్చిన నేపథ్యంలో కాకినాడ సీపోర్ట్, ఆ కేవీ రావు ఇష్యూ, ఆ కేవీ రావుని బెదిరించి ఆ కాకినాడ పోర్టు రాయించుకున్నారని ఈ ఆరోపణ, ఇందులో అంతా కూడా మళ్ళీ ఈయన హస్తమే ఉందని చెప్పి ఇట్లా ఇవన్నీ అరవిందో ఈయన వాళ్ళ చుట్టాల విజయంకుడిదే ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించి ఇంకా ఆయన మీద నెగిటివిటీ పెరగటానికి ఎక్కువ దోహదపడ్డాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన వీటి నుంచి బయటపడాలి. ఎట్లా బయటపడాలి అంటే ముందర రాజకీయ లింకులు కనుక కట్ చేసుకుంటే కొంత అంటే డిటాచ్ అయిపోతే కొంత సేఫ్గా ఉండొచ్చు. ఇక తర్వాత ఫర్దర్ మళ్ళీ ఏం చేసుకోవాలనేది చూసుకోవచ్చు అనే కోణంలో ఆయన జగన్ గారి నుంచి డిటాచ్ అయినారు. ఈ రాజీనామాలో ఉద్దేశం ఏంటంటే జగన్ గారి నుంచి, వైసీపీ నుంచి డిటాచ్ అవ్వటం, డీలింక్ అయిపోయినారు. ఇక ఇప్పుడు ఈ డీలింక్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. అంటే ఆయన ఏమన్నా వేరే పార్టీ చేరే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే నేను ఇక రాజకీయాలు దొరికిపోను, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్తున్నారు. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పే ఏ మాట కూడా సామాన్య ప్రజానీకంలో, ముఖ్యంగా ఏపీ ప్రజల్లో అంత క్రెడిబిలిటీ సంపాదించుకోలేకపోతున్నాయి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.